దశాబ్దాలుగా బీజేపీ దేశంలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. దశాబ్దాల క్రితమే బీజేపీకి మొట్టమొదటిగా లోక్సభలో దక్కిన 2 సీట్లలో ఒకటి దక్షిణాది నుంచి వచ్చిందే కావడం విశేషం. అయినా కూడా దక్షిణాదిలో ఇప్పటికీ బీజేపీ పాగా వేయలేకపోయింది. కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ పెద్దగా బలం చాటుకోలేకపోయింది. మరోవైపున తమిళనాడులో మాత్రమే కరుడుగట్టిన ద్రావిడవాదం ఉంది. ఎంజీఆర్, కరుణానిధితో పాటుగానే ద్రావిడవాదం కూడా దాదాపుగా అస్తమించినట్లయింది. ఇన్నాళ్లు తమిళనాట బీజేపీ ప్రవేశానికి ద్రావిడవాదం ప్రధాన అడ్డంకిగా ఉండింది. ఇప్పుడు ద్రావిడవాదం బలహీనపడ్డంతో శైవ మఠాలను ఆధారంగా చేసుకుని తమిళనాట ప్రవేశించాలని, పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. కర్ణాటకతో పోలిస్తే తమిళ శైవ మఠాలకు, ఓటర్లకు అంతగా పట్టులేనప్పటికీ బీజేపీ తన కలల్ని నిజం చేసుకోవడంలో అవి మెట్లుగా ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఆధీన తంత్రాన్ని తెరపైకి తీసుకొస్తోంది. దక్షిణాదిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ఒక్కటే మరింత విభిన్నంగా ఉంటుంది. తమిళులకు తమ చరిత్ర, సంస్కృతి పట్ల మక్కువ అధికం. తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ ఇప్పుడు ఈ అంశాలనే ఉపయోగించుకోవాలని చూస్తోంది. అందుకే మరుగున పడిన చోళ చరిత్రను తెరపైకి తెస్తోంది. ఇటీవల ధర్మదండం ఉదంతం అందులో భాగమే. ఒకప్పుడు చోళ రాజులు భారతదేశంలో అధిక భాగాన్ని పాలించారు. అంతేకాదు నేటి శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియాల్లో కూడా వారి పాలన సాగింది. 100 ఏళ్ల పాటు చోళుల పాలన కొనసాగింది. కాకపోతే భారతదేశ చరిత్రలో చోళులకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కలేదు. సరిగ్గా ఈ అంశాన్నే బీజేపీ తమిళనాడులో తన దారి వేసుకునేందుకు అస్త్రంగా మలుచుకుంటోంది. చోళరాజుల పాలనకు ప్రాధాన్యం తెచ్చింది. అందుకు బదులుగా తమిళనాట తమకు స్థానం కోరుకుంటోంది. ఇది వెంటనే దీనివల్ల ఓట్లు తమిళనాడులో పడిపోతుందంటే అది సాధ్యం కాదు. ఒక కొత్త పార్టీ ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్ళి పనిచేస్తే 15-20 సంవత్సరాల తర్వాత అక్కడ ప్రజలకు నచ్చితే ఓట్లేస్తారు. అందువల్ల అప్పుడు మనం ఇది ప్యూర్గా ఏదో రాజకీయానికి చేశారు, రాజకీయ లాభం వస్తుంది అని ప్రయత్నాలు ఉండేదో దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కానీ భారతదేశంలో భారత్ ఐడెంటిటీకి, భారత్ జనానికి ఇవాళ జ్ఞాపకం చేయటం, భారతదేశం 1000 సంవత్సరాలు బట్టి ఉన్నది. ఆ 1000 సంవత్సరాల్లో ఒక భాగం తమిళనాడు ఇంత కాంట్రిబ్యూట్ చేసింది. తమిళనాడు ఎంతో పూర్వమైన లాంగ్వేజ్, అదే కాకుండా వాళ్ళకి ఇంత ఇలాంటి రాజులు ఉన్నారు, పరిపాలించారు చెప్పటంలో దేశం ఆనందపడింది. దేశం చరిత్రకి ఇది ఒక జ్ఞాపకం తీసుకొచ్చింది జరిగింది. కానీ బీజేపీ నేతలు కొన్నేళ్లుగా ఎక్కడ సభలు జరిగినా స్థానిక చరిత్రకు పట్టం కట్టడం చేస్తూ వస్తున్నారు. స్థానిక వీరుల చరిత్రను మరోసారి వెలుగులోకి తెస్తున్నారు. తమిళనాడు విషయంలో కూడా ఇదే జరిగింది. నిజానికి ఈ వ్యూహాన్ని బీజేపీ తన మాతృ సంస్థగా చెప్పే ఆర్ఎస్ఎస్ నుంచి స్వీకరించిందనే చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ 2015లోనే తన విజయదశమి ప్రసంగంలో రాజేంద్ర చోళుడు గురించి ప్రస్తావించారు. చోళ సామ్రాజ్యాధీశుల పాలనను ఆయన సుపరిపాలనకు ఉదాహరణగా అభివర్ణించారు. ఆగ్నేయాసియా దేశాలను భారతీయ సంస్కృతి పరిధిలోకి తెచ్చిన వీరాధివీరులుగా ప్రశంసించారు. సరిగ్గా ఇది జరిగిన 9 ఏళ్ల తరువాత తమిళ వైభవాన్ని దేశవ్యాప్తం చేసే సంఘటన ధర్మదండం రూపంలో చోటు చేసుకుంది. అంతకంటే ముందే తమిళనాట కమల వికాసానికి పునాదులు వేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. వారణాసిలో, ఆ తరువాత సౌరాష్ట్రలో సాంస్కృతిక సంగమాలను బీజేపీ నిర్వహించింది. ఇక్కడ కూడా తమిళ మహోజ్వల సంస్కృతికి పట్టం కట్టారు. నాటి ఘన చరిత్రను కొనియాడారు. అంతేకాదు నాడు హిందూ మతం పొందిన రాజాదరణను వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాదు హిందీ పట్ల తమిళులకు గల వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు కూడా జరిగాయి. తాము ఏ స్థానిక భాషకు వ్యతిరేకం కాదని వారు చాటారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో స్థానిక భాషలకు అవకాశం కల్పించారు. తమిళనాడులో హిందూ మతానికి ఉన్న అపూర్వ ఆదరణను గుర్తు చేశారు. చారిత్రకంగా చూస్తే తమిళనాడు శైవానికి పెద్దపీట వేస్తుంది. సంస్కృత భాషను ధిక్కరిస్తూ తమిళంలో అపూర్వ భక్తి సాహిత్యం వచ్చింది. నిజానికి తమిళులపై బౌద్ధం, జైనం, వైష్ణవం ప్రభావం కూడా ఉంది. కాకపోతే అక్కడ శైవానికే పెద్దపీట దక్కింది. శివారాధన అక్కడ కొత్త పుంతలు తొక్కింది. తంత్రారాధనకు కశ్మీర్ ప్రసిద్ధి చెందినట్లే శివారాధనకు తమిళనాడు ప్రఖ్యాతి చెందింది. 5వ శతాబ్ది నాటికే అక్కడ శివారాధన తారస్థాయిలో ఉంది. తమిళనాట నాస్తికత్వం ఎంతగా ప్రబలిందో అందరికీ తెలుసు. అదే సమయంలో ప్రపంచంలోనే గొప్ప గొప్ప శివాలయాలన్నీ తమిళనాడులోనే ఉన్నాయి.
తమిళనాట మరీ ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మత మార్పిడులు అధికంగా జరిగేందుకు ఈ నాస్తికత్వమే అని అక్కడి హిందూవాదులు విమర్శిస్తుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. నేటికి తమిళనాడులో 87% మంది హిందువులు. అదే సమయంలో ద్రవిడ వాదానికి పట్టుగొమ్మ తమిళనాడు. అందుకే ఇప్పటికీ అక్కడ శివారాధన, ద్రావిడ భావన రెండు చెట్టాపట్టాలు వేసుకుని నడుస్తూనే ఉంటాయి. శైవ మఠాల అధిపతులు ద్రావిడ భావనతో మమేకమై ఉండడమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. నేటి డిఎంకే, అన్నా డిఎంకే రెండూ కూడా ద్రావిడ భావజాలం నుంచి వచ్చినవే. కాకపోతే జయలలిత, కరుణానిధి అస్తమయంతో ద్రావిడ భావజాలం కూడా పలచనైపోతూ వచ్చింది. దీంతో ఒకవైపున చోళుల వైభవాన్ని గుర్తు చేస్తూ మరోవైపున శైవ మఠాలతో చేతులు కలుపుతూ తమిళనాట పాగా వేసేందుకు బీజేపీ ఉరకలు వేస్తోంది. ఈ డీకే పార్టీ, డిఎంకే పార్టీ, అన్నాదరే, పెరియార్ వీళ్ళందరూ తీసుకొచ్చిన ఫిలాసఫీస్ 70-80 సంవత్సరాల క్రితం ఇవాళ కూడా తీసుకొస్తారంటే అది నిజంగా ప్రాక్టికల్గా లేదు. ఒక ఎక్స్ట్రీమ్ వింగ్ అది అప్పుడప్పుడు అది వాడుతున్నారు కొన్ని విషయాల్లో. అంతేగాని అది జనరల్గా మెజారిటీ తమిళియన్స్కి దాని గురించి డిఎంకేకి ఓటేస్తున్నారా, దాని గురించి జయలలితకు ఓటేస్తారంటే కాదు. జయలలితకి ప్యూర్ చారిస్మా మీద డిఎంకేకి వ్యతిరేకం ఉన్నవాళ్ళు వేసేవారు. డిఎంకే ఏమిటంటే 1967 నుంచి దాదాపు 40 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. ఇక బీజేపీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా తమిళనాడులో 2 ఎంపీ స్థానాలను మాత్రమే పొందగలిగింది. అంతేకాదు ప్రస్తుత అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్నది 4 ఎమ్మెల్యేలు మాత్రమే. ఇప్పుడు మాత్రం బీజేపీ అక్కడ సంస్థాగతంగా బాగా బలపడింది. ఇప్పటివరకు రాష్ట్రంలో పార్టీకి సారథ్యం వహించిన వారితో పోలిస్తే ఇప్పటి నేత అన్నామలై ఎంతో విభిన్నమనే చెప్పవచ్చు. ఆయన రూపంలో ఇక్కడ బీజేపీకి గట్టి నాయకత్వం లభించింది. అదే ఇప్పుడు అక్కడ పార్టీకి కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలున్నాయి. సమర్థ నాయకత్వం నేపథ్యంలో బెంగాల్ తరహా కమల ప్రభంజనం సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తోంది. వారణాసిలో, సౌరాష్ట్రలో తమిళ సంగమాలు నిర్వహించడం, ప్రధాని మోడీ తమిళ వేషధారణలో దర్శనమివ్వడం, తమిళ పురాతన కవుల రచనలను ప్రస్తావించడం, తాజాగా ధర్మదండం ఇవన్నీ కూడా తమిళనాడుపై బీజేపీకి పెరుగుతోన్న ఆశలకు ప్రతిరూపాలుగా నిలిచాయి. బీజేపీ తమిళ నేత అన్నామలై మాజీ పోలీస్ అధికారి. ఆయన లీక్ చేసిన ఫోన్ సంభాషణ అధికార పక్షం డీఎంకేని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ దెబ్బకు తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ తన మంత్రి పదవిని కోల్పోవాల్సొచ్చింది. అంతేనా, స్టాలిన్ తర్వాత ఎవరు అంటూ బీజేపీ వేసిన పోస్టర్లకు డీఎంకే సమాధానం చెప్పలేకపోయింది. ఇక జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ఇప్పటికే రంగు వెలిసిపోయిన పార్టీగా మారింది. జయలలిత పట్ల ప్రజల్లో అభిమానం ఉన్నా దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోలేని దుస్థితిలో అన్నాడీఎంకే ఉంది. ఒకప్పుడు తమిళనాడులోని శైవ మఠాలు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు బహూకరించిన ధర్మదండాన్ని చివరకు అలహాబాద్ మ్యూజియంలో నెహ్రూ ఊతకర్రగా మార్చివేశారనే విమర్శలొచ్చాయి. ఆ ఊతకర్రనే ఇప్పుడు బీజేపీకి తమిళనాట ఊతకర్రగా మారనుంది అనడంలో సందేహం లేదు. తమిళనాడు అనగానే గుర్తుకొచ్చేది ద్రావిడ భావజాలమే. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా చోళుల చరిత్ర, శైవ మఠాలు గుర్తుకొస్తున్నాయి. అందుకు కారణం కొన్నాళ్లుగా వీటికి బీజేపీ కల్పిస్తున్న ప్రాచుర్యమే. వీటికి బీజేపీ ప్రాచుర్యం కల్పించడం 10 ఏళ్ల క్రితమే మొదలైంది. తమిళనాట బీజేపీ పాగా వేసే ప్రయత్నాలకు అవే నాంది పలికాయి. ఆ ప్రయత్నాలు ఇప్పుడు ముమ్మరమయ్యాయి. శైవ మఠాలను ఆధారంగా చేసుకుని హిందుత్వ భావజాలాలను రేకెత్తించి ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. మరి శైవ మఠాలు బీజేపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ మేరకు సహకరిస్తాయి అన్నదే ఇప్పుడు లక్షలాది ఓట్ల ప్రశ్నగా మారింది. తమిళనాడు శైవ మఠాలు కొత్తవేం కాదు, అనాదిగా ఉన్నవే. తాజాగా ధర్మదండం ఉదంతంతో అవి మరోసారి ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకొచ్చినట్లయింది. ఈ శైవ మఠాలను తమిళనాడు ఆధీనాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇవి ప్రధానంగా బ్రాహ్మణేతర వర్గాలకు చెందినవి. తమిళనాడులో మొత్తం మీద 40 దాకా ఆధీనాలు ఉన్నప్పటికీ అందులో 20 ముఖ్యమైనవి. వీటికి ఒక్కోదానికి 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. ఇప్పుడు బీజేపీ కన్నేసింది ఈ విలువైన ఆస్తుల మీద కాదు, అంతకంటే విలువైన ఓట్ల మీద. ఒక్కో మఠానికి ఒక్కో అధిపతి ఉంటారు. ఆయన్ను ఆధీనకర్తగా వ్యవహరిస్తూ ఉంటారు. తమిళనాడులో ఒక్కో శైవ మఠానిది ఒక్కో విశిష్టత. సాధారణంగా ఒక్కో మఠం ఒక్కో కులానికి, ఒక్కో ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. తిరువావదుతరై,
మధురై అధీనాలు సాంప్రదాయకంగా శివపిళ్ళై లేదా ముదలియార్ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. పెరూర్, సిరూర్లో ఉన్న ఆధీనాలకు గౌండర్లు సారథ్యం వహిస్తూ ఉంటారు. తమిళనాడు పశ్చిమ ప్రాంతంలో గౌండర్లే కీలకంగా ఉన్నారు. చెట్టినాడు ప్రాంతంలో ఉన్న కుండ్రకుడి ఆధీనానికి చెట్టియార్లు అధిపతులుగా ఉంటూ ఉంటారు. సాధారణంగా ఈ ఆధీనాల గురించి తమిళనాడు బయట వారికి అంతగా తెలియదనే చెప్పవచ్చు. కాకపోతే ఓ 12 ఏళ్ల క్రితం 2012లో మధురై ఆధీనం అధిపతి అయ్యేందుకు స్వామి నిత్యానంద ప్రయత్నించిన సందర్భంలో మాత్రం ఇలాంటి ఆధీనాల గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. అప్పటికే పలు వివాదాల్లో ఉన్న నిత్యానంద తన ప్రయత్నాల్లో విఫలమయ్యారు. మధురై ఆధీనం అధిపతిగా మారేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసిగొట్టాయి. తమిళనాడులోని ఆధీనాలు కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. ఒక్కోదానికి వందల వేల ఏళ్ల చరిత్రుంది. చోళులు, పాండ్యరాజులు ఎన్నో ఆధీనాలకు మహాదాతలుగా ఉన్నట్లు రికార్డులు సైతం ఉన్నాయి. మధురై ఆధీనంలో 1300 ఏళ్ల క్రితం నాటిదని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం దానికి 293వ మఠాధిపతి సారథ్యం వహిస్తున్నారు. తమిళనాడులో శతాబ్దాల నాటి ఆలయాలు ఇప్పటికే ఆధీనాల పర్యవేక్షణలో ఉన్నాయి. ఏళ్లుగా పలు మఠాలు శైవతత్వాన్ని, తమిళ సాహిత్యాన్ని పెంచి పోషిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత 200 ఏళ్లుగా అవి అత్యంత అరుదైన తాళపత్ర గ్రంథాలను ప్రచురిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తిరువావదుతరై, ధారుమపురం ఆధీనాలు తమిళ విద్వాంసులను ప్రత్యేకంగా నియమించి తాళపత్ర గ్రంథాలకు పుస్తక రూపం ఇస్తున్నాయి. తమిళనాట ద్రావిడ భావజాలం అధికం అనడంలో సందేహం లేదు. అదే సమయంలో ఆ ఆధీనాలు సైతం తమ తమ ప్రాంతాల్లో మత, సాహిత్యపరమైన వ్యవహారాల్లో నేటికీ చురుకైన పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. సాధారణంగా ఈ ఆధీనాలు రాజకీయపరమైన అభిప్రాయాలను వ్యక్తం చేయవు. ప్రభుత్వాలతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవు. ఒక్కోసారి మాత్రం అనుకోకుండానే వివాదాల్లో చిక్కుకుపోతుంటాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అంటే 2022లో ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పట్లో తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం ధర్మపురం ఆధీనం ఆధ్వర్యంలో జరిగే పట్టిన ప్రవేశం సంప్రదాయ కార్యక్రమాన్ని నిషేధించింది. శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని పేర్కొంటూ ఈ మేరకు జిల్లా అధికారులు పట్టిన ప్రవేశ కార్యక్రమానికి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. సాధారణంగా ఈ కార్యక్రమం సందర్భంగా మఠాధిపతిని భక్తులు పల్లకీలో నగర ప్రవేశం చేయిస్తారు. ప్రభుత్వాధికారులు ఈ కార్యక్రమాన్ని నిషేధించారు. అంతేకాదు అలా పల్లకిలో మోసుకురావడం మానవ హక్కుల ఉల్లంఘనగా ప్రకటించారు వాళ్లు. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. పల్లకీని తాను స్వయంగా మోస్తానని కూడా ప్రకటించారాయన. అప్పట్లో ఈ వివాదం పెను సంచలనం కలిగించింది. హిందూ మత ఆచార వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యాన్ని పలువురు వ్యతిరేకించారు. చివరకు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పట్టిన ప్రవేశ కార్యక్రమానికి భద్రత కల్పించాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం మీద ఈ వ్యవహారం రాష్ట్రంలో బీజేపీ తన ఉనికిని చాటుకునేందుకు తోడ్పడినట్లయింది. బీజేపీకి ఉన్నటువంటి ఒక అంది వచ్చినటువంటి అవకాశంగా ఇది ఒక ప్రయోగం అనేది మనం అనుకోవచ్చు. అదే క్రమంలో అక్కడ తమిళులు చెప్తున్నది ఏమిటి అన్నట్లయితే, మాకున్నటువంటి మా సంస్కృతి ఏంటంటే నాస్తికవాదమా హిందూవాదమా కాదు, మాది తమిళ సంస్కృతి, ద్రవిడ సంస్కృతి. ఈ తమిళ లేదా ద్రవిడ సంస్కృతిని మేము కాపాడుకోవటమే మాకు ప్రాతిపదిక తప్ప ఇక్కడ నాస్తికవాదం, ఆస్తికవాదం, హిందూవాదం అనేటువంటి వాటికి తావు లేదు అనేటువంటిది కొంతమంది చెప్తూ ఉంటే, ఇది బీజేపీకి మాత్రం ఒక అనుకూలమైనటువంటి వ్యవహారంగానే దీన్ని కొంతమంది చూస్తున్నారు. పట్టిన ప్రవేశ వివాదం చల్లబడ్డ తరువాత కొద్ది రోజులకే మధురై ఆధీనం అధిపతి శ్రీ హరిహర శ్రీ జ్ఞాన సంబంధ దేశిక స్వామిగళ్ మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు గాను తనకు ప్రాణహాని ఏర్పడిందని అన్నారు. హిందూ ఆలయ వ్యవహారాలు, సాంప్రదాయాలపై స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించినందుకే ఇలా జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని తెలియజేస్తానని అప్పట్లో మధురై ఆధీనం అధిపతి అన్నారు. మఠానికి చెందిన ఆస్తులను ప్రభుత్వం, పార్టీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని, వాటిపై ఆదాయాలను అనుభవిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఆరోపణే తమిళనాడు ప్రభుత్వంపై ఎన్నెన్నో వచ్చాయి. అందుకే ఇలాంటి ఆరోపణలే తమిళనాడు ప్రభుత్వంపై మరెన్నో వచ్చాయి. అందుకే దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని నిరసిస్తూ అనేక ఆందోళనలు కూడా జరిగాయి. మరే మతాలపై లేని ఆంక్షలు హిందూ మతంపై ఎందుకని నిరసనకారులు ప్రశ్నించారు. మసీదులు, చర్చీలపై లేని పెత్తనం
ఆలయాలపై మాత్రమే ఎందుకంటూ నిలదీశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చోటు చేసుకుంటోన్న మతపరమైన వివాదాలతో బీజేపీ అంతో ఇంతో లబ్ధి పొందగలిగింది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వంపై పాలనాపరమైన పోరాటాలు కూడా చేస్తున్నారు. అవినీతి, శాంతి భద్రతల అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక తాజాగా చోళుల పాలన, ధర్మదండం లాంటి అంశాల్ని బీజేపీ జాతీయ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చింది. అది తమిళులకు సంతృప్తి కలిగించే అంశం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ చరిత్రకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించినందుకు బీజేపీకి ఏ మేరకు ఓట్లు వేస్తారో రాబోయే ఎన్నికల్లో తేలనుంది. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ సందర్భంగా 20 మంది తమిళనాడు శైవ పీఠాధిపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెడ్ కార్పెట్ వేశారు. మరి తమిళనాడు ఎన్నికల సందర్భంగా ఈ శైవ మఠాలు ఎంతవరకు బీజేపీ తోడ్పడగలవు అన్నదే ఇప్పుడు లక్షలాది ఓట్ల ప్రశ్నగా మారింది. తమిళనాడులో ద్రావిడవాద ఆవిర్భావం నాటి నుంచి కూడా శైవ ఆధీనాలకు ప్రాధాన్యం బాగా తగ్గిపోయిందనడంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో ద్రావిడవాదం తన ప్రభావం కోల్పోయింది, క్రమక్రమంగా తెరమరుగవుతోంది. ఈ నేపథ్యంలో శైవ ఆధీనాలకు ప్రాచుర్యం కల్పించడం, వాటికి కొత్త జవజీవాలు పోయడం రాజకీయంగా తమకు లబ్ధి చేకూర్చగలదని బీజేపీ భావిస్తోంది. ఓబీసీలను, ఇతర కులాల వారిని చేర్చుకోవడంలో శైవ మఠాలు తమిళనాట తనకు ద్వారాలు తెరుస్తాయని ఆశిస్తోంది. తమిళనాడులో శైవ మఠాలను కర్ణాటక మఠాలతో పోల్చలేమన్నది నిజమే. కర్ణాటక తరహాలో భారీ సంఖ్యలో భక్తులు తమిళనాట శైవ మఠాలకు లేరు. కాకపోతే తమిళనాడులో బీజేపీ బ్రాండ్ రాజకీయాలు చేసేందుకు ఇప్పటికైతే శైవ మఠాలకు మించిన మరో ప్రత్యామ్నాయం ఏదీ బీజేపీకి కనిపించడం లేదు. అందుకే అందొచ్చిన అవకాశంగా ఆధీనాలను ఉపయోగించుకోవాలని బీజేపీ సంకల్పిస్తోంది. ఆధీనాలను తాము గనక చేరుకుంటే అవే తమను ఓబీసీలకు, ఇతర కులాల వారికి చేరువ చేస్తాయని కమలదళం భావిస్తోంది. తమిళనాట ఉన్న ఆధీనాలు ఒక్కో కులానికి, ఒక్కో ప్రాంతానికి ఒక్కోటిగా ఉన్నాయి. అగ్రకులాల వారికి కొన్ని మఠాలు ఉంటే బీసీలకు మరికొన్ని మఠాలు ఉన్నాయి. ఆధీనాలు తమ గత వైభవాన్ని సంతరించుకుంటే పరోక్షంగా అది తమకు మేలు చేకూర్చే అంశమే అవుతుందన్నది బీజేపీ భావన. మఠాలు పునరుత్తేజితమైతే ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని, అదే తమకు ఎన్నికల్లో కలిసొస్తుందని కమలనాథుల వ్యూహంగా ఉంది. ద్రావిడవాదం నాస్తికతకు పెద్దపీట వేసినప్పటికీ ఎన్నో ఆధీనాలు నేటికి ద్రావిడ భావజాలానికి దగ్గరగానే ఉన్నాయి. అంతేకాదు పలు మఠాలు డీఎంకే, అన్నా డీఎంకేలతో సన్నిహిత సంబంధాలను కూడా కలిగి ఉన్నాయి. మఠాలను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు బీజేపీ 2022 నుంచే తన ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పట్లో ధర్మపురం మఠాధిపతి పట్టిన ప్రవేశ కార్యక్రమంతో దీనికి నాంది పలికింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా ఆధీనాలను చేరుకునే ప్రయత్నాలు జరిగాయి. కాశీ తమిళ్ సంగమం వేడుక సందర్భంగా పలు మఠాల అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ తమను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని భావించిన కొన్ని మరాఠా అధిపతులు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైతే రాష్ట్రంలో డీఎంకే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కూడా ఆ మఠాల అధిపతులు భావించి ఉండొచ్చు. సాధారణంగా దేశవ్యాప్తంగా చాలా వరకు వివిధ మఠాలు, పీఠాలు బ్రాహ్మణుల సారథ్యంలోనే ఉంటాయి. తమిళనాడులోని ఆధీనంలో మాత్రం బ్రాహ్మణేతరుల సారథ్యంలో ఉంటాయి. అంతమాత్రాన అవి బ్రాహ్మణులకు వ్యతిరేకమని చెప్పేందుకు కూడా వీల్లేదు. ఉదాహరణకు వెల్లారాధీనం అధిపతులు, బ్రాహ్మణ పూజారుల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు బ్రాహ్మణ విద్యార్థులు ఆధీనంలో చదువుకుంటూ ఉంటారు.